హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాలో మాటలు. ప్రతిరోజు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే మీ మనసులో మొదటి మాట ఇదేనా? నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు? ఎంత కష్టపడినా నాకు విజయం రావడం లేదు. ఇలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? అయితే ఈరోజు నేను చెప్పబోయే ఈ 5 విషయాలు మీ జీవితాన్ని మార్చగలవు. ఇవి సాధారణ మాటలు కావు. ఇవి భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు నేర్పిన జీవిత సత్యాల సారం. అర్జున, మనిషి జీవితాన్ని మార్చేది డబ్బు కాదు, అదృష్టం కాదు. ప్రతి ఉదయం అతను ఎలాంటి ఆలోచనతో రోజును ప్రారంభిస్తున్నాడు, అదే ముఖ్యం. అందుకే ప్రతి ఉదయం ఈ 5 విషయాలను తప్పకుండా గుర్తుపెట్టుకోండి. కథాన్ని మోస్తూ ఈ రోజును పాడు చేసుకో. అర్జున, నిన్న జరిగిన అవమానం, నిన్న చేసిన తప్పు, నిన్న నిన్ను వదిలి వెళ్ళిన వ్యక్తి, ఇవన్నీ ఈరోజు నీ జీవితాన్ని ఎందుకు నియంత్రించాలి? ఒక్కసారి ఆలోచించు. ఒక నది ఎప్పుడైనా వెనక్కి ప్రవహిస్తుందా? లేదు కదా. ఎందుకంటే ప్రకృతికి తెలుసు వెనక్కి వెళ్ళడం వల్ల ఏమీ ఉపయోగం లేదు అని. మనిషి కూడా అంతే. గతాన్ని గుర్తు చేసుకోవడం తప్పు కాదు, కానీ గతంలోనే జీవించడం తప్పు. శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధ భూమిలో గతాన్ని గుర్తు చేయలేదు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో ఆలోచించు అని చెప్పాడు. ఈరోజు నువ్వు కూడా అదే చేయాలి. ప్రతి ఉదయం నీకు నువ్వు చెప్పుకో, నిన్న నా జీవితంలో ఒక పాఠం మాత్రమే, ఈరోజు ఒక కొత్త అవకాశం అని. అండ్ 2, ఫలితం గురించి కాదు, కర్తవ్యం గురించి ఆలోచించు. చాలా మంది ఒక పని మొదలు పెట్టక ముందే ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇలా ఆలోచిస్తారు కాబట్టి, ఒకవేళ నేను ఫెయిల్ అవుతానేమో, ఒకవేళ అందరూ నన్ను చూసి నవ్వుతారేమో, నేను కష్టపడిన కష్టం అంతా వృధా అవుతాదేమో. అర్జున, ఈ భయం నీ శక్తిని దోచుకుంటుంది. అందుకే నేను చెప్పాను, నీ కర్తవ్యాన్ని చెయ్యి, ఫలితాన్ని నాకు వదిలేయ్. ఒక రైతు విత్తనం వేసిన రోజే పంట కోసం ఏడవడు. అతనికి తెలుసు భూమి తన పని చేస్తుంది, వర్షం తన పని చేస్తుంది, నేను నా పని చేశాను అని. అలాగే నువ్వు కూడా నీ పనిని నిజాయితీగా చెయ్యు. విజయం సరైన సమయంలో తప్పకుండా వస్తుంది. 3, ఇతరులతో పోల్చుకోవడం మానే. అర్జున, ఈ ప్రపంచంలో ప్రతి పువ్వు ఒకే రోజున వికసించదు. గులాబీకి ఒక సమయం ఉంటుంది, మల్లెకు మరో సమయం ఉంటుంది. అందుకే మల్లె పువ్వు గులాబీని చూసి అసూయ పడదు. కానీ మనిషి మాత్రం ఇతరుల విజయాన్ని చూసి తన జీవితాన్ని ద్వేషించడం ప్రారంభిస్తాడు. అది అతని పెద్ద తప్పు. ఈరోజు ఎవరో మంచి ఉద్యోగంలో ఉండొచ్చు, ఎవరో పెద్ద ఇంట్లో ఉండొచ్చు, ఎవరో కోట్ల రూపాయలు సంపాదిస్తుండొచ్చు. అది వారి ప్రయాణం, వారు కష్టపడ్డారు. నీ ప్రయాణం వేరు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయాన్ని నిర్ణయించాడు. నీ సమయం రాకముందే నిరాశ పడకు. నీ సమయం వచ్చిన తర్వాత నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఇప్పటి వరకు మనం 3 విషయాలు తెలుసుకున్నాం, కానీ మిగతా 2 విషయాలు చాలా మీ జీవితంలో ఉపయోగపడతాయి. కోపం మనిషిని ఎలా నాశనం చేస్తుంది? దేవుడు ఎందుకు కొన్నిసార్లు ఆలస్యంగా ఫలితం ఇస్తాడు? ఇప్పటి వరకు నువ్వు 3 విషయాలు తెలుసుకున్నావు. గతాన్ని వదిలేయాలని, నీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేయాలని, ఇతరులతో పోల్చుకోవద్దని. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే 2 విషయాలు నీ మనసును పూర్తిగా మార్చగలవు. ఎందుకంటే చాలా మంది జీవితంలో ఓడిపోవడానికి గల అసలు కారణం ప్రపంచం కాదు, వారి మనసే.
మెయిన్ థింగ్ నాలుగవది, కోపాన్ని జయించిన వాడే నిజమైన విజేత. అర్జున, ఒక క్షణం కోపం 10 సంవత్సరాల స్నేహాన్ని నాశనం చేయగలదు. ఒక కఠినమైన మాట జీవితాంతం మానని గాయాన్ని చేయగలదు. నువ్వు ఎప్పుడైనా గమనించావా? కోపంలో ఉన్నప్పుడు మనిషి సరైన నిర్ణయం తీసుకోలేడు. అందుకే కోపం వచ్చినప్పుడు మాట్లాడే ప్రతి మాట తర్వాత పశ్చాత్తాపంగా మారుతుంది. మహాభారతంలో దుర్యోధనుడికి బలం ఉంది, సైన్యం ఉంది, రాజ్యం ఉంది. కానీ అతను తన కోపాన్ని, అసూయను జయించలేకపోయాడు. అందుకే చివరికి అన్నీ కోల్పోయాడు. మరోవైపు ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రీకృష్ణుడు ప్రతి నిర్ణయం ప్రశాంతంగా తీసుకున్నాడు. అందుకే ప్రపంచం ఆయనను యోగేశ్వరుడు అని పిలిచింది. అర్జున, ఎవరైనా నిన్ను అవమానించినప్పుడు వెంటనే స్పందించకు. ఒకసారి మౌనంగా ఉండు, కొంచెం లోతుగా ఆలోచించు. నీ మౌనం కొన్నిసార్లు 100 మాటల కంటే గొప్ప సమాధానం చెబుతుంది. గుర్తుంచుకో, కోపంతో గెలిచిన యుద్ధం తాత్కాలికం, సహనంతో గెలిచిన యుద్ధం శాశ్వతం. 5, దేవుడిపై నమ్మకం ఎప్పటికీ కోల్పోవద్దు. అర్జున, ఇప్పుడు నేను నీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. నీ జీవితంలో ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా? నేను ఎవరికీ హాని చేయలేదు, అయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఈ ప్రశ్న ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా వస్తుంది. కానీ ఇది విను, బంగారం అగ్నిలో కాలిన తర్వాతే ఆభరణం అవుతుంది. చందనం రాయికి రుద్దిన తర్వాతే సువాసన వస్తుంది. వజ్రం ఎన్నో దెబ్బలు తిన్న తర్వాతే దాని విలువ పొందుతుంది. అలాగే నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం నిన్ను బలహీనుడిని చేయడానికి కాదు, నిన్ను గొప్ప మనిషిగా తయారు చేయడానికి. నువ్వు ఈరోజు ఏడుస్తున్న కారణమే రేపు నీ విజయానికి కథ అవుతుంది. అందుకే పరిస్థితులు మారలేదని నిరాశపడకు, నీ ప్రయత్నం ఆపకు. దేవుడు నీ కోసం ఎప్పుడూ పనిచేస్తాడు. నీకు అది కనిపించకపోవచ్చు, కానీ సరైన సమయం వచ్చినప్పుడు జరిగే ప్రతి సంఘటన చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ప్రతి ఉదయం లేవగానే నీకు నువ్వు ఇలా చెప్పుకో, ఈరోజు నేను ఎవరిని ద్వేషించకుండా ఉండే మనసు, కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గని ధైర్యం, విజయం వచ్చినా అహంకారం రాకుండా వినయం, ఓటమి వచ్చినా నిరాశ చెందకుండా సహనం, నా కర్తవ్యాన్ని నిజాయితీగా చేసే శక్తి, నా వల్ల ఎవరికి బాధ కలగకూడదు. ఈ ప్రార్థనతో ప్రతిరోజు ప్రారంభించు. నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసే సరైన నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా కమెంట్స్లో ఒక్క మాట జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.